మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రంగనాయక సాగర్ జలాలు విడుదల చేయాలని కోరుతూ నంగనూరు మండలంలోని మక్తుంపూర్ రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువుకు చేరుకొని గ్రామ ప్రజలంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. మరి ఎందుకు ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర మాజీ సర్పంచ్ ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు మాకు గోదావరి నీళ్లు వస్తున్నాయి, మా కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, సంబరమే కానీ మొగ్దుంపూర్ చెరువు నిండలేదు. మొగ్దుంపూర్ చెరువు నీళ్ళు లేవు. బోర్లు వేసి చాలా మంది బోర్లు వేసినా కానీ 500 ఫీట్లు వేసినా కానీ ఎండిపోయినాయి. 300-400 ఎకరాలు ప్రస్తుతం 300-400 ఎకరాలు ఎండిపోయిందో వరి. ఇప్పుడు అందరు కూడా నీళ్లు లేవు. రైతులు ఆగోసం పట్టి బోర్లు వేసినా కానీ నీళ్ళు సుక్క నీళ్ళు వస్తలేవు. మొగ్దుపూర్ చెరువు నిండాలంటే అక్కడ రైతులు రానిత్తలేరు. కాలువ సైజ్ చేసి ఈ మొగ్దుపూరు రంగనాథసాగర్ నుంచి వచ్చే నీళ్లు మొగ్దుపూర్ చెరువు నింపాలని అక్కడ కలెక్టర్ గారిని మన ఆర్డీఓను అందరూ కోరుకుంటున్నాము. ప్రస్తుతం మనం రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఉన్నాం. పంట పూర్తిగా చేతికొచ్చే దశకు భూగర్భ జలాలు అడగండిపోయి బోర్లన్నీ కూడా ఎండిపోవడంతో రైతు తన పొలాలకు నీరు అందించలేక పూర్తిగా పంటను విడిచిపెట్టాడు. దీంతో పంట పూర్తిగా ఎండిపోయింది. చూసుకోవచ్చు, మొత్తం 2 ఎకరాల్లో ఈ పొలాన్ని నాటేశాడు. పూర్తిగా ఎండిపోయింది. నీరు సరిపోక పంట పూర్తిగా వదిలిపెట్టాడు. మిగతా తోటి రైతులు అడుగుదామన్న వారికే భూగర్భ జలాలు సరిపోక బోర్లు చాలక రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. రైతు తన పంట పొలంలోని పూర్తిగా విడిచిపెట్టడంతో పంటంతా ఎండిపోవడం, తనకు సంబంధించినటువంటి గేదెలను ఆవులను ఈ యొక్క పొలంలో కట్టేస్తున్నాడు. పూర్తిగా పంట చేతికొచ్చే సమయం దాదాపు 50 రూపాయలు ఖర్చు చేసి పూర్తిగా పంట చేతికొచ్చే సమయం రైతు ఇబ్బంది పడుతున్నాడు. రైతు మనతో మాట్లాడదాం. అన్న చెప్పి ఎట్లా ఎందుకు ఈ పంట ఎందుకు ఎండిపోయింది, ఏ విధంగా ఇబ్బంది పడుతుంది? పంట నీళ్ళు లేక ఎండిపోయింది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ అయితే లేదు. మాకు బోర్లు వేసి సత్యనాశం అయిపోతున్నాం. మాకు పంటలను చూసుకోవాలి సార్. మేము అబద్ధమా ఇది నిజం కాదా, నిదర్శనం కాదా? ఇది ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం, పిచ్చి బాధపడుతున్నాం. అదే కేసీఆర్ ఉండగా మంచిగా రైతు బంధు వెంటనే పడ్డది, మంచిగా నీళ్ళు వచ్చినాయి, చెరువు నిండే ఒకటి మత్తర పడ్డది. ఇప్పుడు ఆ మత్తలు లేదు, ఆ మన్ను లేదు, మసం లేదు, మొత్తం ఎండిపోతున్నాయి. చేను మొత్తం ఎండిపోతున్నాయి. మేము ఉరిపెట్టుకుంటే ఏం లేదు, మందాగి సత్తుడే. మేము ఏం మాకు లాభం లేదు. 500 బోరు, 500 ఫీట్లు ఎత్తున్నాం, 600 ఫీట్లు ఎత్తున్నాం, సుక్కలు ఎత్తలేవు. మా తలాపు నుంచే పోతుంది, గంగ పోతుంది, రంగనాథ సార్ గంగ పోతుంది. గంగ పోతే మాకు ఏమి లాభం సార్? మొత్తం ఎండిపోతున్నాయి. మాకు రైతు దేవేంద్ర చెప్పండి, మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి? పంటల పొలం నీళ్ళు ఎంతున్నాయి లేదు? గత 4 సంవత్సరాల నుంచి మా ఊరు నుంచి కాలువ నుంచి చెరువులు వేరే ఊర్లలో నీళ్ళు పోతున్నాయి. మా ఊర్లోకి అయితే నీళ్ళు వస్తలేవు. ఈ పొలాన్ని ఎండిపోయింది. ఒక 20 రోజులు అయితే మొత్తం కోసుకుందాం వరి. దీనికి మొత్తం పెట్టుబడి పెట్టినాం. దాదాపు 50,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. పశువులను బర్రెలను కట్టేయడం జరిగింది. ఈ ఊర్లో దాదాపు 100 ఎకరాలు ఎండిపోయింది. నీళ్లు రాకపోతే మరో 100 ఎకరాలు కూడా ఎండిపోతుంది. రైతులంతా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మాకు తక్షణమే నీళ్లు తెప్పియగలరని మేము ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. మా ఊరి ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. కావున దయచేసి మీరు అందరూ పట్టించుకొని మన ఊరికి కొంచెం సహాయం చేయగలరని కోరుతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ వీకెండ్స్లో వ్యవసాయం చేస్తున్న రమేష్ నాడు అన్న చెప్పండి, మీకు ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి? పంటలు నీరు అంతుందా లేదా, ఎట్లా ఉంది? గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఊర చెరువు నింపకపోవడం వలన గ్రామంలో ఉన్నటువంటి 200 ఎకరాలు ఆల్మోస్ట్ 200 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. అది మన రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి వాటరు మన గ్రామం పక్క నుంచే వెళ్తుంది కాలువ. కానీ దానికి సంబంధించినటువంటి కాలువలు కంప్లీట్ కాకపోవడం వలన అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. దాంట్లో నుంచి ఒక చిన్న కాలువ తీసి ప్రత్యామ్నాయంగా ఒక కాలువ తీయడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఆ కాలువలు తీసే క్రమంలో ఊర్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు, అధికార పార్టీలు ఉన్నటువంటి లీడర్లే ఊర్లోకి వాటర్ రానియకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ లీడర్లు చేయడం వల్లనే ఈ ఊరు చెరువులోకి నీరు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు నీరు రావడానికి వాళ్ళు సహకరిస్తే ఈ చెరువులోకి నీళ్ళు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ వాళ్ళు ఆ విషయాన్ని నాదెక్కడ నేను లాస్ అయిపోతున్నావు అని చెప్పి కొంతమంది రైతులు, ఒక రైతు 50,000 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ పంట సాగు చేయడం జరిగింది. కానీ దానికి మొత్తం నష్టపోవడం జరుగుతుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒక ఆలోచన చేసి అక్కడ నుంచి కాలువ, దానికి ఒక పక్క నుండి కాలువ తీయడానికి ఒక అవకాశం అవుతుంది. ఆ అవకాశాన్ని గ్రామంలో ఉన్నటువంటి లీడర్లకు చెప్పడం జరిగింది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఆ నీళ్లు వస్తే ఇంకొక రైతుకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక రైతు కోసం ఈ 100 మంది రైతులను మోసం చేయడానికి ఈ మన ఉన్న లీడర్లు ఆయనను మాట్లాడడానికి కూడా సహకరిస్తలేరు. అందరు కలిసి పనిచేసి నీళ్ళు వచ్చే అవకాశం చూడాలని
నా విజ్ఞప్తి. చూసుకోవచ్చు రైతు తన పంట చేతికొచ్చే సమయం పూర్తిగా ఎండిపోయింది. 2 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోవడంతో రైతు లబోదిబోమంటున్నాడు. తన దాదాపు 50,000 పైగా ఖర్చు పెట్టాడు. రైతు మన పంట వాటికి సంబంధించిన దున్కాలు కావచ్చు, మళ్ళీ సీడ్ వీటితో పాటుగా ఈ యొక్క ఎరువులు అన్నిటి కలిపి రైతు కూలీల ఖర్చులు దాదాపు 50,000 పైగా ఖర్చు పెట్టాడు. పంట చేతికొచ్చే సమయం పూర్తిగా ఎండిపోయింది. చూసుకోవచ్చు పంట పూర్తిగా పంట గొలుసు కూడా వచ్చింది. ఒక వారం 10 రోజుల్లో అయితే వాటర్ అందుతే పూర్తిగా పంట చేతికి వచ్చేది, కానీ పంట చేతికి రాక ఎండిపోతున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి దున్కాలు, ట్రాక్టర్ దున్కాలు ఖర్చు పెట్టాడు. దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఎరువులని కూడా వేశాడు. రైతుల కూలీల ఖర్చు అన్ని భరించి ఇప్పటికి పంట చేతికి వచ్చే సమయం పంట పూర్తిగా పొట్ట దశకు వచ్చేసరికి ఎండిపోవడంతో రైతు లాభదిబ్బోమంటున్నాడు. తక్షణమే రంగనాయక సాగర్ ద్వారా జలాలను విడుదల చేస్తే ఉన్నటువంటి మిగతా రైతుల పంటలన్నా కూడా జీవించేటువంటి అవకాశం ఉంది. తక్షణమే రంగనాయక సాగర్ కాలువ ద్వారా నీళ్లను విడుదల చేసి చెరువు నింపాలని రైతులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారు. గతంలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా నీళ్లు నింపడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. శాశ్వతమైనటువంటి కాలువ లేకపోవడంతో రైతులకు ఆ చెరువులోకి నీళ్లు లేక పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.